టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్చి 2 శనివారం. దినఫలాలు శీర్షికన మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం. మేషరాశి వారికి ప్రస్తుతం లాభంలో మరి శని, బుధుడు, తరువాత రవి గ్రహాల సంచారం, తర్వాత రాజ్యస్థానంలో కుజుడు, శుక్రుడు సంచారం వల్ల చేపట్టే పనుల్లో చాలా వాటిలో వీరు విజయం సాధించడం అనేది ఉంటుంది. వీరి యొక్క ప్రతిభా పాఠవాలన్నీ కూడా 10 మందికి మరి అనుభవంలో రావటం అనేది ఉంటుంది. ఇటు చలనచిత్ర పరిశ్రమలో అయితేనేమి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళైతేనేమి, తర్వాత వచ్చేప్పటికి ఎవరైనా సరే మరి ఇండస్ట్రియలిస్టులుగా అంటే పారిశ్రామికవేత్తలుగా ఉన్న వాళ్ళైతేనేమి చక్కటి ఉత్తమ ఫలితాలైతే వీరు పొందటం అనేది ఉంటుంది. కానీ ఈ పారిశ్రామిక రంగంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఆర్థికంగా చాలా లాభపడతారు. కానీ వారి దగ్గర పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి వల్ల కొన్ని చికాకులైతే ఈరోజు అనుభవించవలసి అయితే ఉంటుంది. ఎందుకంటే వీరు ఏదైనా సరే మరి తెలిసినప్పుడు ఒక విషయం అది చెడుదైనా మంచిదైనా తెలిసినప్పుడు దాని మీద వీరు ఎక్కువ దృష్టి సారించటం, నియంత్రణ కోల్పోవటం, ఒక్కోసారి క్షణికావేశానికి లోనవటం, ఇలాంటివి మరి బలహీనతలు కూడా వీరికి ఉంటాయి. కాబట్టి అవి ఈరోజు వీరికి కొంతవరకు కొన్ని ఇబ్బందులు అయితే కలిగించవచ్చు. కానీ చాలా విషయాల్లో మాత్రం ఈరోజు సత్ఫలితాలని వీరైతే పొందుతారు. వృషభ రాశి వారు ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క పనుల్లో ముందుకెళ్ళటం అనేది తటస్థిస్తుంది. మనం ఎంత వాయిదా వేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని మరి మేల్కొలిపి ఆ పనులకి ఉపక్రమించేలాగా చేయటం అనేది కూడా ఉంటుంది. ఇక ఏదైతే మరి వీకెండ్లో మనం ఎలాంటి ఆనందాలని అనుభవించాలనుకుంటున్నామో, మరి ఎలాంటి విహార యాత్రలు చేయాలని అభిలాషిస్తున్నామో అవన్నీ కూడా చక్కగా మీరు వాటిని నెరవేర్చుకోవటం అనేది ఉంటుంది. మరి ఎవరికైతే మరి ఎంతైతే దొరికిన వాడికి దొరికినంత అన్నట్టుగా, అలాగే మీ దగ్గర ఉన్న శ్రమకు తగినంత విధంగా మీరు ఈరోజు ఎక్కువ ఆనందాన్ని అనుభవించడం కూడా అట్లాగే ఉండటం అనేది ఉంటుంది. ఇంకా అన్ని విషయాల్లో కూడా ఒక రకమైన ఉత్సాహకరమైన పరిస్థితులు చోటు చేసుకోవటం వల్ల కూడా మీరు ఎప్పటికన్నా కూడా కొండంత బలంతో ముందుకు పయనించడం కూడా అట్లాగే ఉండటం అనేది ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రతికూలతలు ఉన్నాయి. ముఖ్యంగా మనం వాహనాలు నడిపేటైతే కనుక ఆ విషయంలో, తర్వాత మనం ఎవరికైనా సరే ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడు కానీ లేదా అప్పులు ఇచ్చినప్పుడు కానీ ఆయా విషయాల్లో కూడా ఏవో రకమైన ఇబ్బందులు తటస్థించడానికి కూడా అవకాశం ఉంటుంది. తర్వాత మనకంటే పెద్దవారు ఇంట్లో ఎవరైతే ఉంటారో వారు కూడా మనల్ని ఎంతో కొంత అపార్థం చేసుకునేలాగా పరిస్థితులు ఉండటం అనేది కూడా అలానే ఉంటుంది. ఇక ఆర్థిక విషయాల్లో మాత్రం ఏవి చెప్పుకోదగిన అనర్థాలైతే ఏమీ ఉండవు. ఉద్యోగస్తులు ఎప్పటిలాగానే తమ యొక్క పనులను చాకచక్యంగా పూర్తి చేసుకోవటం అనేది కూడా అలాగే ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మరి అన్ని విషయాల్లో కూడా సానుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. శుభవర్తమానాలను అయితే పొందగలుగుతారు. తర్వాత మనం చేసే ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మరి భవిష్యత్తుకి చక్కటి బాటలేసేలాగా ఉంటాయి తప్ప ఇబ్బంది కలిగించేలాగా అయితే ఉండవు. ఇక నడుముకు సంబంధించిన చిన్న అనారోగ్యాలు కానీ లేదా తొందరగా అలసటకి గురైన నేపథ్యాలు కానీ ఉండొచ్చు. అలాగే ఒక్కోసారి నిద్రలేమి అనేది కూడా బాధించవచ్చు. అయినప్పటికీ కూడా మరి ఏవైతే మనకు కావాల్సిన పనులైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవటం అనేది ఉంటుంది. కనుక లోపల ఉండే ఆందోళన తగ్గించుకుని మీరు చేయవలసిన పనులకు ఉపక్రమించడం వల్ల కూడా మరింత లాభపడతారంటల్లో ఎలాంటి సందేహం లేదు. సింహరాశి వారికి ఈరోజు మరి తోడబుట్టిన వారి వల్ల ఏవైనా కొన్ని సమస్యలు రావటం అనేది ఉంటుంది. ఈ ఆస్తి విషయాలు ఏవైతే ఉంటాయో అలాంటి విషయాల్లో ఏదో రకమైన
చిన్ని చిన్ని కలహాలైతే కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక వీరు ఏదైతే స్వతంత్రంగా చేసే పనులున్నాయో ఆ పనులన్నీ కూడా యథాప్రకారంగా ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మరి అన్నీ పొందటం కూడా అదే రీతిలో ఉండటం అనేది కూడా ఉంటుంది కనుక ఈరోజు పెద్దగా కలవరపాటు పడవలసిన అవసరమైతే సింహరాశికి కనిపించడం లేదు. కన్యారాశి వారు చేసే వృత్తి ఉద్యోగాల్లో అలసత్వం అనేది ప్రదర్శించకూడదు. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసి మరి ముందుకెళ్ళటం అనేది ముఖ్యం. వాయిదా వేసి మరి లేదా దాన్ని మనం ఎంతో కొంత హోల్డ్‌లో ఉండటం వల్ల ఇబ్బందులు అయితే పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులకి ఎప్పటిలాగానే వారు శ్రద్ధాభక్తుల్ని కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైన సూచనగా చెప్పాలి. తర్వాత ఈ కన్యా రాశిలో జన్మించిన పురుషులు ఎవరైతే ఉంటారో వారి వారి యొక్క తల్లుల ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం కూడా ఎక్కువ కనిపిస్తుంది. తులారాశి వారు ఈరోజు అన్ని విధాల మంచిని పొందటం అనేది ఉంటుంది. స్నేహితుల రూపంలో వీరికి ఏదో రకమైన ఆసరా లభించడం అనేది ఉంటుంది. తర్వాత మరి మంది మార్బలంతో వీరు కొన్ని కొన్ని విలాస యాత్రలు చేయటం అనేది కూడా తటస్థిస్తుంది. మనసుని ఆనందంగా నియంత్రణలో ఉంచుకోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ధనం విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఏవి తలెత్తవు. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యంగా అమ్మగారు, నాన్నగారు వీరి యొక్క ఆరోగ్య విషయంలో ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరమైతే ఏదైనా కనిపిస్తుంది. వారు మరి ఏవైనా కొత్త అనారోగ్యాలకు కానీ లేదా పెద్ద పెద్ద రోగాల బారిన కానీ పడే అవకాశాలైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. కనుక వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉండటం, చూపించడం అనేది కూడా చాలా అవసరమైతే కనిపిస్తుంది. ఇక ఈ రాశిలో జన్మించిన ఎవరైతే మరి ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, స్వతంత్ర వృత్తులలో జీవిస్తున్న వారైతేనేమి, ఈరోజు వారికైతే చెప్పుకోదగిన సమస్యలైతే ఏవి రావు. వారి వారి పనులన్నీ కూడా యథాప్రకారంగా సాగిపోవటం అనేది కూడా అలానే ఉంటుంది. ధనుర్రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. మరి గత కొద్ది కాలంలో వీరికున్న గ్రహస్థితి అనుకూలకంగా సాగటం వల్ల వీరి యొక్క ఆదాయ వనరులు వృద్ధి చెందటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే శాశ్వత ఉద్యోగాల్లో ఉన్నారో వారు కూడా మరి పై మెట్టుల్ని అలంకరించడానికి కూడా అంతే సాధ్యమైన విధానం అయితే ప్రస్తుతం ధనుర్రాశి గోచారంలో అయితే కనిపిస్తుంది. కనుక ధనుర్రాశి వారు హాయిగా మరి నెత్తి మీద తడిగుడ్డేసుకుని ప్రశాంతంగా వారి వారి యొక్క పనుల్లో మమేకమైతే కనుక మరిన్ని మంచి విజయాలు సాధించడానికి కూడా ఆస్కారం అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంది. మకర రాశి వారికి ఈరోజు మిత్రులతో మరింత జాగ్రత్తగా ఈరోజు కూడా వ్యవహరించవలసిన అవసరం అయితే ఎంతైనా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆడ స్నేహితుల విషయంలో మరింత ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరమైతే ఉంది. ఇక ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో వారి వారి యొక్క టీమ్ మేనేజర్లు కానీ లేదా వారి యొక్క పై అధికారులుగా ఎవరైతే స్త్రీలైతే ఉంటారో వారు అలా ఉన్నట్టయితే కనుక వారితో వీరు నడిపే సంభాషణల విషయంలో కానీ ఒకంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజైతే ఈ రోజుగా కనిపించడం అనేది ఉంటుంది. ఇక ఎవరికైతే మరి గుండెకి సంబంధించినవి అంటే హృదయానికి సంబంధించిన బాధలు అయితే ఉన్నాయో వారికి అవి ఈరోజు కొంతవరకు ఎక్కువ అవ్వడానికి, అలాగే కంటికి సంబంధించిన బాధలు కూడా ఎక్కువ అవ్వడానికి కూడా ఆస్కారం అయితే ఉంది. కుంభరాశి వారు ఈరోజు ప్రశాంతంగా తమ తమ పనుల్ని నిర్విఘ్నంగా పూర్తి చేయటం అనేది కనిపిస్తుంది. మరి అజ్ఞాత వ్యక్తుల యొక్క తోడ్పాటు వల్ల వీరికి చెప్పుకోదగిన ఆనందం అయితే లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం ఎప్పటిలాగానే పరిస్థితులు అలాగే ఉంటాయి. చెప్పుకోదగిన ఉపశమనం అయితే లభించదు. కానీ ఇన్నాళ్ళు ఏవైతే ఇతరత్ర మరి బాధపడుతున్నామో వాటి విషయంలో మాత్రం ఒకంత ఊరట లభించడం అనేది కుంభరాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసిన అంశం. మీనరాశి వారికి
ఈరోజు చేసే పనుల్లో గౌరవ మర్యాదలు నిబిడీకృతం అవటం అనేది ఉంటుంది. ఇతరులతో వీరి యొక్క సయోధ్య అనేది మరింత బలపడటం అనేది కూడా ఉంటుంది. పైవారు వీరికి ఇవ్వవలసిన జీతభత్యాలైతేనేమి, గౌరవ మర్యాదలైతేనేమి, లేదా పదోన్నతులైతేనేమి, వాటినన్నిటినీ కూడా మరి క్రమంగా వీరికి అనుకూలకంగా చేర్చడం అనేది కూడా జరుగుతుంది. కనుక మీనరాశి వారు ఎప్పటి మీద ఈరోజు ఒకంత ఆనందం ఎక్కువ అనుభవించే సూచనలు కూడా అలాగే ఉన్నాయి. కానీ ఏదైనప్పటికీ కూడా మరి ఆహార విషయంలో, తీసుకునే విషయంలో మాత్రం ఒక సమయపాలన కలిగి ఉంటే గనక మరింత మేలు జరగటం అనేది కూడా మీరు ఈరోజైతే చూడవచ్చు.